హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. ఈ వీడియోలో నేను ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్‌లో జీడీఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా! అప్లికేషన్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి, మీకు లైవ్‌లో నేను చూపిస్తాను సబ్మిట్ చేసి. అలాగే ఫస్ట్ టైమ్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన హైప్ బటన్ ఉంటది. వీడియో గాని నచ్చితే గాని హైప్ బటన్ పైన పాయింట్స్ ఇవ్వండి. ఓకే. సో, ఇప్పుడైతే మనం డైరెక్ట్‌గా ఈ జీడీఎస్ వెబ్‌సైట్‌లో ఉన్నాం. నేను ఇది లింక్ కావాలంటే నేను కామెంట్ సెక్షన్‌లో అయితే పెడతాను. లింకు. ఇది అఫిషియల్ వెబ్‌సైటు. దీంట్లో మాత్రమే అప్లై చేయండి. వేరే వేరే వెబ్‌సైట్‌లో అయితే అప్లై చేయకండి. కొన్ని ఫేక్ ఉంటాయి, చూసుకోండి. ఓకే. ఇక్కడ చూడండి, ఈసారి మాత్రం రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ న్యూ వెబ్‌సైట్ ఇచ్చాడు. దీనిపైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ ఈ విధంగా న్యూ వెబ్‌సైట్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తది. చూడండి. లాస్ట్ డేట్ వచ్చి అప్లికేషన్ సబ్మిషన్ వచ్చి ఆహ్, 16థ్ ఫెబ్ 16థ్. యూజర్ రిజిస్ట్రేషన్ ఏమో ఫెబ్ 14థ్ లాస్ట్ డేట్. ఇది మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి దీంట్లో. అది యూజర్ రిజిస్ట్రేషన్. అప్లికేషన్ సబ్మిషన్ వచ్చి 16థ్. కరెక్షన్స్ వచ్చి 18థ్, 19థ్. ఏదైనా మనం మిస్టేక్స్ ఏదైనా చేసుంటే అది. ఒక్కొక్కరు ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయండి. డిఫరెంట్ డిఫరెంట్ మెయిల్ ఐడీస్‌తో 2 సబ్మిట్ చేయకండి. అవి రిజెక్ట్ అయిపోతాయి. అది కేర్‌ఫుల్‌గా ఉండండి. ఓకే. ఇక్కడ క్లిక్ హియర్ రిజిస్టర్ అప్లై పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి క్యాండిడేట్ లాగిన్ అంటే మీరు ఆల్రెడీ యూజర్ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసుకుంటే, ఇప్పుడు కొంతమంది లాస్ట్ ఇయర్ కూడా అప్లై చేసింటారు కదా! వాళ్ళైతే ఆ యూజర్ ఐడి యూజ్ చేసుకొని డైరెక్ట్‌గా లాగిన్ అయిపోవచ్చు. బట్ ఇక్కడ కొత్త క్యాండిడేట్ కాబట్టి, న్యూ క్యాండిడేట్ కాబట్టి, ఫస్ట్ టైం మీరు దీనికి అప్లై చేస్తున్నారు కాబట్టి న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నంబర్ అండ్ మీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి అనేది 2 ఎంటర్ చేయాలి. ఓకేనా? ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని వస్తది. ఓటీపీ పైన క్లిక్ చేయండి. వెరిఫై చేయాలి. మీ మొబైల్ నంబర్ ఏదైతే ఎంటర్ చేస్తారో దానికి ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఈ విధంగా మొబైల్ నంబరు, మెయిల్ ఐడి అనేది 2 వెరిఫై అయిపోవాలి. ఇక్కడ చూడండి, సక్సెస్‌ఫుల్లీ వెరిఫైడ్ అని వస్తుంది కదా! నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అప్లికేషన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవి కనిపిస్తాయి, బేసిక్ డీటెయిల్స్. చూడండి. అప్లికేషన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, కమ్యూనిటీ. ఇక్కడ మీ నేమ్ అనేది, ఒకవేళ మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా, కొంతమందికి మ్యారేజ్ తర్వాత నేమ్ చేంజ్ అయ్యి ఉంటుంది కదా! మీరు కూడా ఏం చేయాలంటే యాజ్ పర్ ఎస్ఎస్సిలో ఏముందో నేమ్ అనేది ఆ ప్రకారం అయితే ఎంటర్ చేయండి. ఫినిష్ చేసిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మనకి ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఈ ఐడిని ఫోటో తీసి పెట్టుకోండి మీ ఫోన్లో కానీ. ఇక్కడ ఈ ఐడి ఏదైతే ఉందో ఐడిని ఫోటో తీసి పెట్టుకోండి. ఎందుకంటే మనం లాగిన్ అవ్వాలంటే ఈ ఐడిని. ఈ ఐడి నేను కాపీ చేసుకుంటున్నా. ఎందుకంటే నెక్స్ట్ లాగిన్ అవ్వాలి కదా! ఈ ఐడిని కాపీ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏం చేయాలంటే లాగిన్ అవ్వాలి. క్యాండిడేట్ లాగిన్. ఇట్లా లాగిన్ అయితే మనకి యూజర్ ఐడి వస్తుంది. బట్ పాస్వర్డ్ మన మెయిల్ ఐడి ఒకసారి చెక్ చేద్దాం. మీ మెయిల్కి కూడా యూజర్ ఐడి అనేది వస్తుంది. మీ మెయిల్ ఐడికి కూడా వస్తుంది. మీ యూజర్ ఐడి అనేది వన్స్ రిజిస్టర్ అయితే మీ మెయిల్కి కూడా వస్తుంది. పాస్వర్డ్ అనేది ఫోన్కి అయితే మెసేజ్ వచ్చిందండి. మీ పాస్వర్డ్ ఫోన్కి అయితే మెసేజ్ వచ్చింది. మీరు రీసెట్ చేసుకోవచ్చు. ఆ ఫోన్కి అయితే మెసేజ్ వచ్చింది కదా! ఆ పాస్వర్డ్ని యూజ్ చేసుకోండి ప్రజెంట్ లాగిన్ అయ్యే దానికోసం. నేను లాగిన్ అవుతున్నా. ఇక్కడ మళ్ళీ ఫోన్కి అయితే ఓటీపీ వస్తుంది. మనం ఏదైతే రిజిస్టర్ చేసుకున్నామో ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి మీరు లాగిన్ అవ్వాలంటే. సో
ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. సో, ఇక్కడ వెరిఫై లాగిన్. సో, ఈ విధంగా అయితే మనం యూజర్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసేసాం. చూడండి ఇంకా లాస్ట్ డేట్ వచ్చి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి ఫెబ్ 16th, కరెక్షన్ వచ్చి 18th, 19th క్లియర్‌గా ఇచ్చేశారు. సో, ఇక్కడ మై అప్లికేషన్స్, మై కంప్లెయింట్స్ అని రిజిస్టర్ కంప్లెయింట్ ఉంది. ఏదైనా ఇష్యూ ఉంటే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి కాబట్టి అప్లై ఆన్‌లైన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. సో, అప్లై ఆన్‌లైన్ పైన క్లిక్ చేస్తే సెలెక్ట్ నోటిఫికేషన్. సో, ఈ విధంగా అయితే వచ్చింది. ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. పోస్ట్ ప్రిఫరెన్స్, అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్. ఈ 4 డీటెయిల్స్ అనేది మీరు మ్యాండేటరీగా ఫిల్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ అనేది మనకి అక్కడ ఎంటర్ చేసాం కాబట్టి అవి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. మ్యారీడా కాదా? సో, ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్, మీరు ప్రెజెంట్ ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా లేదా? అనే దాని గురించి ఇక్కడ. సపోజ్ యెస్ అని పెట్టారనుకోండి. మీరు దేంట్లో అంటే ఇప్పుడు గవర్నమెంట్‌లో సపోజ్ అంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఇది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అడ్రస్, సో ప్రజెంట్ అడ్రస్ అవి ఇవ్వాలి. ఇది అయిన తర్వాత ఓకే. సో మీరు ప్రజెంట్ అడ్రస్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ నేనైతే టైప్ చేస్తున్నాను. మీరు కూడా మీ డీటెయిల్స్ అనేది అడ్రస్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసాను. ప్రజెంట్ పర్మనెంట్ సేమ్ అయితే ఒకటే పెట్టేసండి, నో ఇష్యూ. లిస్ట్ ఎస్ఎస్సి మార్క్స్ అని లిస్ట్ అనేది పక్కన పెట్టుకొని డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎంటర్ చేయండి రాంగ్ లేకుండా. పాస్డ్ అవుట్ ఇయర్, మీ బోర్డు ఏంటి, ఎస్ఎస్సి మెమో, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా అది. మేము అక్కడ ఏపీలో అప్లై చేసి ఏపీ సెలెక్ట్ చేసుకుని తెలంగాణ అనేది తెలంగాణ. సో ఇక్కడ చాలా బోర్డులు ఉన్నాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ మీకు ఏ బోర్డు అంటే అవి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీరు మార్క్స్ అనేది మీకు వచ్చిన మార్క్స్ అనేది అన్నీ ఎంటర్ చేయాలండి. థర్డ్ లాంగ్వేజ్ ఇక్కడ సో మీకు మార్క్స్ వచ్చింటాయి కదా, అవన్నీ ఎంటర్ చేయండి. థర్డ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, తర్వాత మ్యాథ్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, జనరల్ సైన్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, సోషల్ స్టడీస్, తర్వాత మీరు ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి సో సెకండ్ లాంగ్వేజ్ ఎన్ని మార్క్స్ వచ్చాయని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మీకు వచ్చిన మార్క్స్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ సీజీపీ అనేది మీకు ఇచ్చింటే సీజీపీ ఎంటర్ చేయాలి. బట్ ఇక్కడ మనకి అప్పట్లో సీజీపీ లేదు కాబట్టి జస్ట్ మార్క్స్ మాత్రం ఎంటర్ చేసి వదిలేసేయండి. ఎవరికైతే ఇప్పుడు రీసెంట్ బ్యాచెస్కి అయితే వాళ్ళకి సీజీపీ ఇస్తున్నారు. సో మీకు వచ్చిన బోర్డ్ సెలెక్ట్ చేసుకొని మీరు సీజీపీ అనేది ఎంటర్ చేసుకోండి. సో సో ఇదైతే వదిలేసండి, నో ఇష్యూ. మీరు ఏదైనా అడిషనల్ లాంగ్వేజ్ ఏదన్నా
ప్రిపేర్ అయింటే ఇవి ఎంటర్ చేసుకోవచ్చు. సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి సో ఇప్పుడు మనకి పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఫైనల్గా అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్. సో పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే మీ డివిజన్ ఏంటి, సో మీకు ఎక్కడ మీ మీ లోకల్ ఏరియా చూసుకుని దాని చుట్టుపక్కల అయితే ఇచ్చుకోండి. సపోజ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారు, సపోజ్ మీది అమలాపురం అనుకోండి. సో అమలాపురం నియర్ బై ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి డివిజన్స్ వచ్చేసాయి. ఇప్పుడు అమలాపురంలో ఏమేమి జాబ్స్ ఉన్నాయి వాటికన్నిటికీ మీరు ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, ఇలాగా వచ్చేసాయి కదా ఈ పోస్టులు. సో అమలాపురం డివిజన్ సెలెక్ట్ చేసుకుంటే ఓకే, నెంబర్స్ ఇచ్చుకోండి. ఫస్ట్ నాకు ఇది, సెకండ్ ఇది, థర్డ్ అది అని నెంబర్స్ ఇవ్వాలి. ఇలాగ ఫస్ట్, ఇలాగా సెకండ్, ఇలాగ ఇచ్చుకోండి. థర్డ్, మీకు థర్డ్ కావాలంటే ఫోర్త్ ఇచ్చుకోండి. ఇలాగా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి. మీ డివిజన్లో కావాలి అనుకుంటే మీకు ఏ డివిజన్లో కావాలో అలాగా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాలి. ఓకేనా? సో ఫైనల్గా అయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా, ఇలాగ అన్నీ గ్రీన్ మార్క్స్ రావాలి. సో పోస్ట్ ప్రిఫరెన్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఇలాగ అన్నీ రావాలి. అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ దగ్గర చూసుకోండి. ఆ సైజ్ దగ్గర సిగ్నేచర్ దగ్గర ఎర్రర్ వస్తుంది. సైజ్ ఇది జేపీజీ ఫార్మాట్లో ఎంటర్ చేయాలి. మీరు చాట్‌జీపీటీ యూస్ చేసుకోండి సిగ్నేచర్ది, అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో అది 5:2 రేషియో ఉండాలి. మీరు చాట్‌జీపీటీ యూస్ చేసుకొని ఎడిట్ చేసుకోండి. సో ఫైనల్గా ఇలాగా అన్నీ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.